పార్టీకి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? ఆదివారం రోజు రాత్రి మాత్రము బెంగళూరులో ఆ రోజు నైట్ రేవ్ పార్టీ బర్త్డే పేరుతో భారీ ఎత్తున రేవ్ పార్టీ కూడా జరుపుకోవడం జరిగింది. మరి తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా ఈ రేవ్ పార్టీని జరిపించుకోవడం వల్ల కూడా పక్క ఆధారాలతో పోలీసులు అయితే అక్కడ రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో కూడా మరి సినీ ప్రముఖులు అలాగే రాజకీయవేత్తలు కూడా చాలా మంది పట్టుబడ్డారని కూడా సమాచారం అయితే వచ్చింది. మరి దానికి అనుగుణంగా కూడా సినీ నటి హేమ కావచ్చు, శ్రీకాంత్ కావచ్చు, వీళ్ళు కూడా వాళ్ళు క్లారిటీ కూడా ఇచ్చుకున్నారు వీడియోల ద్వారా. మేము అక్కడ లేము, నేను ఫామ్ హౌస్లోనే ఉన్నాను, ఇక్కడ నేను చిల్ అవుతున్నానని కూడా హేమ చెప్పడం జరిగింది. ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే శ్రీకాంత్ కూడా నేను నా ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను, బెంగళూరులో రేవ్ పార్టీతో నాకు సంబంధం లేదు, నన్ను ట్రోల్ చేస్తున్నారు మీడియాని కూడా తను కూడా ఒక వీడియో బయట అయితే వదలడం జరిగింది. మరి ఈ పోలీసుల ఆధారంగా చూసుకుంటే మాత్రము ఈ రేవ్ పార్టీ పైన కేసు నమోదయ్యింది. ఆ కేసులో మాత్రము మరి రాజకీయ నేతలది కావచ్చు, అలాగే సినీ నటులది కావచ్చు పేరైతే చేర్చలేదు. ఇప్పుడు కొత్త వ్యక్తులను మాత్రము దాదాపు 100 నుంచి 150 మందిని అరెస్ట్ చేశాము అని కూడా మరి పోలీసులు అయితే చెప్తున్నారు. మరి డ్రగ్స్తో పాటు అలాగే గంజాయితో పాటు 20 లగ్జరీ కార్లను కూడా స్వాధీనం చేసుకున్నామని కూడా పోలీసులు అయితే తెలుపుతున్నారు. నిన్న చూసుకున్నట్లయితే మరి కాకాని కారు పైన కారు మీద మరి పాస్ రిలీజ్ చేయడం కూడా జరిగింది. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే మరి 20 కార్లను స్వాధీనం చేసుకున్నామని కూడా చెప్తున్నారు. కానీ పక్కా ప్రూఫ్స్ మాత్రం చూపించట్లేదు బెంగళూరు పోలీసులు అయితే. మరి ఇందులో మరి సినీ ప్రముఖులు ఎవరున్నారు, రాజకీయ నేతలు ఎవరున్నారు అనే విషయాన్ని కూడా మరి బయట పెట్టడం లేదు. కానీ ఎఫ్ఐఆర్లో మాత్రము గుర్తు తెలియని వ్యక్తులను మాత్రము మేము అరెస్ట్ చేశాము అని చెప్పి కూడా 150 మందిని అరెస్ట్ చేశాము అని చెప్పి కూడా మరి పోలీస్ అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుంది. సంతోష్. రైట్ నిర్మలా, థ్యాంక్ యూ. రైట్ సార్.